హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఆనియన్స్ వేసి ఎగ్ బుర్జీ లాగా చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చిటికెలో అలా చేసేసుకోవచ్చు. ఇలా అనుకున్నామంటే ఎప్పుడైనా సైడ్ డిష్ లేకపోయినా నైట్ టైం ఏదైనా మనకి ఎక్కడైనా హెవీ బిజీగా ఉండి చేసుకోవాలన్నా కానీ ఇక్కడైతే ఆనియన్స్ హాఫ్గా కట్ చేసి హాఫ్ మూన్ అంటే పొడవుగా చీలికలు కట్ చేసుకుంటాం కదా, దాంట్లో హాఫ్ కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. చాలా చిన్నగా చాప్ చేసుకుంటే అప్పుడే టేస్టీగా ఉంటాయండి, పెద్దగా వేసుకునే కంటే. ఇక్కడ ఇవి రెండు కట్ చేసి పెట్టేసుకుంటాను నేను పక్కన. ఇప్పుడైతే మనం ఒక బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు అండి, హెల్దీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది రెసిపీ, సింపుల్ రెసిపీ. ఇక్కడైతే జీరా వేసి, జీరా హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్నాం కదా మనం, ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసి ఆనియన్స్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. మిక్స్ చేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసి రెండు కలిపి బాగా మగ్గించుకోవాలి. ఈ ఎగ్ బుర్జీలో టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ వల్లే వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి, లేదంటే ఎగ్ అంటే ఆనియన్స్ కొంచెం పచ్చిగా అనిపిస్తాయి అన్నమాట. ముందే ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. ఇక్కడ సాల్ట్ వేస్తున్నా నేను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము. ఈలోపు ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. మనకు ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఎగ్ బుర్జీ ఎప్పుడైనా. కొంతమంది కొంచెం లైట్గా మగ్గిస్తారు, అలా కంటే ఇట్లా ఎక్కువగా మగ్గిస్తేనే ఆనియన్స్ టేస్ట్ వస్తుందండి ఎగ్ బుర్జీ. ఇంకా ఇక్కడ నేను ఎగ్స్ వేసుకుంటున్నాను, 6 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఫస్ట్లో కొంచెం ఆనియన్స్ అంతా, ఈ ఎగ్ అంతా బాలకి అంటుకున్నట్లు అనిపిస్తుంది. కొద్దిగా కలుపుతూ ఉంటే విడివిడిగా అయిపోతుంది. కొంతమంది ఈ ఎగ్ బుర్జీలో కారం యాడ్ చేసుకుంటారండి, పచ్చిమిర్చి కాకుండా. కొంతమంది ఉత్తి పచ్చిమిర్చితో ఇలా ట్రై చేస్తారు. చాలా డిఫరెంట్ చేసుకోవచ్చండి ఎగ్స్తో. ఎగ్స్ సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎగ్తో చేస్తే, ఏదైనా ఎగ్తో చేసింది. ఇలా పొడిగా వచ్చేస్తుంది మనం కలిపే కొద్దీ. ఫస్ట్లో అంత స్టిక్కీగా ఉండింది కదా బాలకి, ఇప్పుడు చూడు పొడిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలాగే కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. మనం ఫస్ట్లో వేసాం కదా ఆనియన్స్లో. ఇక్కడైతే నేను ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదేం లేదు, సింపులే, అందరికీ వస్తుంది. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి ఇలా చూపిస్తున్నానండి రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఏమంత పెద్ద. నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను డ్రై చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర. ఎప్పుడైనా కొత్తిమీర ఎక్కువగా తెచ్చినప్పుడు వేస్ట్ అవుతుంది అనిపిస్తే ఇలా డ్రై చేసి లీవ్స్ పెట్టేసుకుంటాను. అంటే మనం మెంతి కూర డ్రై చేసుకుంటాం కదా, అలా డ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అంటే దాంట్లో ఫ్లేవర్ ఏం మిస్ అవ్వదు కొత్తిమీరలో. మనం ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో లేనప్పుడు ఉంటుంది కదా, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్ రెసిపీస్ అంటే ఇలా ఎగ్తో చేసేవే నాకైతే బాగా హెల్ప్ అవుతాయండి. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, సిక్ అయినప్పుడు కానీ ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే తొందరగా కుకింగ్ అయిపోతుంది. అలా అని పిల్లలకి ఏదో ఒకటి పెట్టకుండా మంచిగా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టొచ్చండి. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. అలాగే ప్రోటీన్ ఉంటుంది దీంట్లో.
మనం కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే కొంచెం తగ్గియచ్చు, ఆయిల్ తగ్గించి వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషను చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ ఈరోజు చపాతీ చేసుకున్నాము. చపాతీలోకి ఎగ్ బుర్జీ చాలా బాగుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి, టేస్టీగా. చపాతీలోకి కాంబినేషన్ మా పిల్లలు కూడా ఇద్దరు బాగా తిన్నారు.